డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మొన్న మే 13వ తారీఖుకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ 2 ఏళ్లలో ఏం చేశారు? ఆయన పనితీరు ఎలా ఉంది? దాన్ని బట్టి ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి ఆయన మీద? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ప్రతి గ్రామంలోకి వెళ్తే కూడా చెప్తారు. ఎందుకంటే గతంలో పంచాయతీలు అంటే అట్టడిగిపోయి ఆ పంచాయతీ నిధుల్ని దోచుకోవడం, అక్కడ ఉన్న సర్పంచులు వాళ్ళ ఒక బిల్డింగ్లు కట్టుకోవడం, లేకపోతే వాళ్ళు డెవలప్ అవడానికి తప్పించి ఎక్కడ కూడా ఆ గ్రామాన్ని అభివృద్ధి చెందేలాగా చేయలే. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిందంట మొట్టమొదటిగా తీసుకున్న నిర్ణయం చిన్న పంచాయతీలకి ఒక రకంగా, పెద్ద పంచాయతీలకి ఒక రకంగా. ఏదైతే స్వతంత్ర దినోత్సవం నాడు ఉందో కార్యక్రమం, ఆ కార్యక్రమంకి ఏ రోజైతే ఆయన 10,000, 25,000 అనౌన్స్ చేశారే అప్పుడే పంచాయతీలు అనేది వెలుగులోకి వచ్చని చెప్పుకోవాలి. మరి ఈ రకంగా చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి చెందారన్నది ప్రజలు నిరంతరం కూడా చెప్తారు. ఎందుకంటే గతంలో చాలామంది జనసేన పార్టీ అంటే లేదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సినిమా హీరోగా లేకపోతే వేరే రకంగా చూశారు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఈరోజు ప్రజాదరణ పొందినటువంటి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దోళ్ళ వరకు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరి చూస్తే డోలీల మీద జనాల్ని తరలిస్తూ ఆరోగ్యం అందక ఎంతోమంది చనిపోతే వాళ్ళకి రోడ్లు వేసిన పరిస్థితి మనం చూసాం. మరి పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతిలో ఉంది. ఈరోజు ఆ పంచాయతీరాజ్ శాఖకి దాదాపుగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి 5 నేషనల్ అవార్డులు వచ్చాయని చెప్పి ఆల్రెడీ మీడియా అంతా ప్రచారం జరుగుతుంది. గతంలో ఇదే పంచాయతీరాజ్ శాఖ ఎక్కడో 27, 28 స్థానాల్లో ఉన్నది. ఈరోజు మొదటి స్థానంలో కూర్చోబెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అది కూడా వచ్చిన 2 ఏళ్లకే అని చెప్పి మీడియా అంతా ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పంచాయతీల అభివృద్ధి ఎలా ఉంది? ఆయన పనితీరు ఈ శాఖలో ఎంతవరకు కనబర్చుకోగలిగారు? మీరేం చెప్తారు దీనికి? ఈరోజు పంచాయతీ శాఖలో చూస్తే ఉపాధి హామీ పథకం నుంచి చూద్దాం. ఎందుకంటే ఉపాధి హామీ అంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకుంటే ఒక 150 లేకపోతే 140, 180 కూలీలు చేసుకుంటే వాళ్ళకు కూడా జీతం పెంచి, ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు ఈ ఎండల తీవ్రతను చూసి పని భారాన్ని తగ్గించే విధంగా, పని కూడా వాళ్ళకి సౌకర్యంగా ఉండే విధంగా చేసిన ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఉదయాన్నే మీరు పని మొదలెడితే 11 లోపు క్లోజ్ చేసేయండి, తర్వాత అవసరమైతే ఆ పని 4 తర్వాత చేసుకోండి చల్లబడిన తర్వాత, కానీ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పని, అలాగే ఎక్కడికక్కడ వాటర్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఈ పంచాయతీ యొక్క అధికారులకు తెలపడం జరిగింది. అంటే ఒక పంచాయతీలో సామాన్య మానవులకి ఆ రకమైన జరుగుతుంటే ఏ రకంగా రోడ్లు కానీ, ఒక మంచినీళ్ళు కానీ, మ్యాజిక్ డ్రైన్లు కానీ అనేకమైన అభివృద్ధి పనులన్నీ చేసినటువంటి ఏకైక నాయకుడు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి నాయకుడు తీసుకున్నటువంటి శాఖ పంచాయతీరాజ్ శాఖ ఏ రకంగా ముందుకెళ్తుంది అన్నది మీరే ఆలోచించాలి. గతంలో పంచాయతీ శాఖ అంటే కేవలం వాళ్ళ నాయకులు తినటానికి మింగటాకే తప్పించి సర్పంచులు కూడా ధర్నా చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూస్తాం. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారికి 5 నేషనల్ అవార్డులు కాదు, ఇదే క్రమంలో చేస్తే ఇంకా ఎన్నో అవార్డులు వచ్చే అవకాశం కూడా ఉందని మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అంటే 580 మార్కులు పైబడిన 30 మంది విద్యార్థులకు పైగా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆయన ఆ పిల్లలు ఏం చదువుకుంటారంటే చదివించే విధంగా ఉచిత విద్యను అందించడానికి ఆయన సదుపాయాలు కల్పించారని ఒక మాట వినబడుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది? సొంతంగా ఉచిత విద్య ఆ విద్యార్థులందరికీ కూడా కల్పించడం, ఆయన కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఎవరు చేయని పని ఆయన చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? దీనివల్ల విద్యార్థుల్లో చాలా ఏంటంటే ఇన్స్పిరేషన్గా, అంటే ఆ పిల్లలు చదివారు, వాళ్ళు చదివితే పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చదివించారు, ఇంకా మనం కూడా చదవాలి అన్న ఒక ప్రేరణ విద్యార్థులు కలగడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నా. కానీ ఏదో ఆయన పేరు కోసమో లేకపోతే పార్టీ ఒక బలోపేతం చేసుకోవడం అయితే కాదు, విద్యార్థుల్లో వాళ్ళ యొక్క స్ఫూర్తిని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే విధంగా ఒకరికొకరు కాంపిటీషన్గా చదువుకుంటారనే ఒక ఉద్దేశంతో ఎక్కడ డబ్బులు ఇచ్చారు అనే పేరు కాకుండా కేవలం ఈ యొక్క చదువే ముఖ్యం. ఎందుకంటే ఈరోజు కుటుంబం అనేది ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తి ఉండొచ్చు పోవచ్చు, కానీ పిల్లలకు చదివిస్తే జీవితాంతం కూడా వాళ్ళు దాని మీద ఏ ఉద్యోగం చేసినా సరే ఎక్కడైనా బతకగలరనే ఒక విధానం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకొని ఎక్కువ మార్కులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళకి ఉన్నత విద్య చదువుకోలేని పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు వాళ్ళకి ఇంకా ఉన్నత విద్య చదువుకోవడానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తారని ఆ మాట ఇవ్వడం అది చాలా కూడా హర్షణీయం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారనే మాట వినబడుతుంది. గతంలో కూడా గిరిజన ప్రాంతాలకు వెళ్ళడం కానీ, అక్కడ మౌలిక సదుపాయాలు ఏమేమి అవసరం అయితే రోడ్లని, మంచినీటి సదుపాయాలని, కరెంటు సదుపాయాలను కల్పించారన్నారు. ఇప్పుడు కూడా కొత్తగా రీసెంట్గా నిన్న కాక మొన్న కూడా ఒక స్కూలు గతంలో ఇచ్చిన మాటని 17.5 లక్షలు ఖర్చు పెట్టి అది డెవలప్ చేయడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పి మనకు మీడియా అంతా కూడా కనిపిస్తుంది. అంటే మీరేం చెప్తారు? గిరిజన ప్రాంతాల మీద పవన్ కళ్యాణ్ గారు అంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయడం మీద మీకు ఎలా అనిపిస్తుంది ఈ విషయంలో? 2018లో పోరాట యాత్రలో పవన్ కళ్యాణ్ గారు
గ్రామాల్లో ఏదైతే గిరిజన ప్రాంతాల్లో పర్యటించారో అప్పుడు వాళ్ళకి ఒక మాట వాగ్దానం ఇచ్చారు, రోడ్లు వెళ్ళటానికి ఇబ్బంది లేక అక్కడికి వచ్చి చాలామంది ప్రజలు మేము అంబులెన్స్ వచ్చే మార్గం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు కానీ, ఎందుకంటే ఆ గిరిజన ప్రాంతాల్లో పాములో పురుగులో ఏదో కుడితే కనీసం వైద్యాన్ని నోచుకోవాలని పరిస్థితి ఆ రోజు ఉంటే వాళ్ళందరూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను దీని మీద పోరాటం చేసి రేపు మనం అధికారంలోకి వచ్చిందా ఖచ్చితంగా మీకు ఈ మార్గాన రహదారి వేసి మీ అందరికీ కూడా బతుకులకి వెలుగులు నింపేలా చేస్తానని చెప్పిన మాట ఇచ్చిన ప్రకారం చోటాకి వెళ్ళి నడిచి వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది అధికారులు సార్ ఇది నక్సలైట్లు ఉండే ఏరియా, ఇది ఏజెన్సీ ఏరియా, ఇక్కడ ప్రాణాలు పోతాయి, బాంబులు పెడతారు, మీరు అలా నడవద్దంటే నేను ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటాను, ప్రాణాలు సైతం నేను తెగిస్తాను, నా ప్రాణం పోయినా పర్లేదు కానీ పోరాటేతలు ఏ మాట ఇచ్చానో ఆ మాట కట్టుబడి ఈ రోడ్డు వేస్తానని చెప్పని ఈరోజు గ్రామీణ ప్రాంతాల రోడ్డు వేయడం జరిగింది. మరి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కనీసం కరెంటు వైర్ ఎలా ఉంటుందో తెలీదు, లైట్ ఎలా ఉంటుందో తెలీదు, బల్బు వెలిగితే ఎలా ఉంటుందో తెలియని ప్రాంతంలో ఈరోజు లైట్లు వెలిగించి వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపినటువంటి ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి ఆయన కోసం ఎన్నైనా చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఆయన రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు, చక్రం తిప్పుతున్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన కూడా కొన్ని సందర్భాల్లో సొంత జోబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారని, కష్టార్జితను కూడా దానాలు చేయడాలు, లేకపోతే ఎమర్జెన్సీగా అభివృద్ధి కోసం దేవస్థానాలకనో లేకపోతే ఇంకోటనో అభివృద్ధి కింద నిధుల కింద ఇవ్వడం జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరు చేయని పని ఆయన సొంత జోబులో డబ్బులు ఖర్చు పెట్టడం, దానం చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? జనసేన పార్టీలోనే ఆశయాలు సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆశయాలు సిద్ధాంతాలు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ గారు గతంలో చూస్తే అధికారంలో లేనప్పుడు అప్పుడు కూడా ఏదైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే లెక్కలు కూడా మాఫీ చేస్తున్న రోజుల్లో కూడా ఆయన సొంత నిధుల నుంచి ₹1,00,000 చొప్పున కౌలు రైతులకు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు క్రియాశీలక సభ్యత్వంలో కూడా కరోనా టైంలో కట్టలేని పరిస్థితి వస్తే ఈ యొక్క జన సైనికులందరికీ కూడా ఆయన సొంత డబ్బులతో కట్టడం. అలాగే ఎవరైనా ఆపదను వస్తే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఒక పెద్దలు ఎవరైనా వచ్చి అయ్యా మా పరిస్థితి ఎలాగుంది, మా ఓల్డ్ ఏజ్ హోమ్కి సహకారం చేయండి అంటే అసలు అంటే గతం చిన్న సామెత చెప్తారు, మన ఏళ్ళకి నరాలు లేవు లేకపోతే లేవు దానం చేయడం కానీ అటువంటి దానకారుడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన దగ్గర ₹10 ఉంటే ₹10 దానం చేసే రకమే, అంతేగాని మనం ఒక ₹5 నుంచి ₹5 చేసే రకం కాదు. ఆయన ప్రజల కోసం పనిచేసే మనిషి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇటువంటి దానాలు అనేది ఆయనకి కొత్త ఏం కాదు, ఆయన చేసి ఎప్పుడు చేసేవి. ఫైనల్గా మీరేమంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం, ఇంకోవైపు ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంఏ కాకుండా పిఠాపురానికి ఎమ్మెల్యే, 5 శాఖలకు మంత్రి, ముఖ్యంగా ఒక పార్టీకి అధ్యక్షుడు, వేలాది మంది కోట్లాది మంది అభిమానులు కలిగిన ఒక యూత్ హీరో అని చెప్పుకోవచ్చు. మరి అటువంటి నాయకుడు ఈరోజు రాజకీయాల్లో చక్రం తిప్పుతూ తనదైన శైలిలో ముద్రేసుకుంటున్నాడు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఓవరాల్గా అన్ని విషయాల్లో ఆయన పనితీరే కానీ ఈ 2 ఏళ్లలో ఆయన పనితీరు ఎంతవరకు కూడా కనబరుచుకొని మార్కు చూపించారు? మీరైతే ఏం చెప్తారు ఈ విషయం మీద ఫైనల్గా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటే నిన్న కాక మనకు ఆరోగ్యం బాగోకపోతే ఒక డిప్యూటీ సీఎం ఇంటికి ఒక పీఎం రావడం అది చరిత్ర. అంటే ఆయన ఏ రకంగా ఇక్కడ రాష్ట్రంలో పనిచేస్తున్నారు, ప్రజలకి అంత దగ్గరగా ఉన్నారు, ప్రజా సమస్యల మీద ఎలా వెళ్తున్నారు అన్నదే డిప్యూటీ సీఎం. అటువంటి డిప్యూటీ సీఎం ఎన్నడూ లేని విధంగా ఈరోజు మోడీ గారు కూడా ఇంటికి వచ్చారు. ఈ డిప్యూటీ సీఎం కదా రాబోయే రోజులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు మేము చేస్తాం కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మనం మే 13వ తారీఖుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. అయితే ఈ 2 ఏళ్లలో అసలు డిప్యూటీ సీఎం అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం పని చేశాడు, ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన విధి విధానాలు చూసిన తర్వాత ఒక సామాన్యుడిగా అసలు నీకేమనిపిస్తుంది? మీరేమంటారు దీనికి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఇవాళ చాలా బాగుందండి. గత గవర్నమెంట్లో మేము చూసిన పనితీరు కంట ఈ కూటమి గవర్నమెంట్ పనితీరులో చాలా ఎక్సెంట్ 100% కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా తప్పిపోకుండా ప్రతి ఒక్క హామీని కూడా ఇవాళ రోడ్ల విషయం అనండి, విద్య విషయం అనండి, ఇంకా ఏమీ అయినప్పటికీ కూడా ఈరోజు పనితీరు అంతా కూడా చాలా ఎక్సలెంట్గా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. కూటమి గవర్నమెంట్లో ఈరోజు కూడా ప్రతి ఒక్క పని కూడా ఏ పని కూడా ఇది పెండింగ్ పడింది ఇది ఆగింది అనేది లేకుండా చాలా బాగా చేసుకుంటూ వస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి శాఖలకు సంబంధించి రీసెంట్గా పంచాయతీరాజ్ శాఖలో 5 నేషనల్ అవార్డులు వచ్చాయని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే ఎక్కడ ఉన్న పంచాయతీరాజ్ శాఖ 27, 28 ఆ స్థానాల్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖని మొదటి స్థానంలో తీసుకొచ్చి కేవలం 2 ఏళ్లలోనే పంచాయతీలకు ఒక రూపురేఖలు తీసుకొచ్చారు. దానివల్ల ఈ గుర్తింపు వచ్చింది, 5 నేషనల్ అవార్డులు వచ్చాయని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? అసలు ఆయన పనితీరు ఎలా ఉంది? అసలు పల్లెటూరులో ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ తరపున అభివృద్ధి ఎలా ఉంది? మీరేమంటారు దీనికి? ఈరోజు
ఆయన పనితీరు ఇవాళ గిరిజన ప్రాంతాల్లోనూ కూడా ఈరోజు రోడ్లు లేనిటువంటి ప్రాంతాల్లో కూడా ఈరోజు రోడ్లు వేయటం, వాటర్ ట్యాంకులు లేకపోతే వాటర్ ట్యాంకులు కట్టించడం, ఇవాళ అన్ని సౌకర్యాలు కూడా ఈరోజు పలానా పంచాయతీ పనుల ప్రతి ఒక్క పని కూడా ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఆయన తీసుకోవడం చాలా గొప్ప విషయం అండి. అసలు అంత కాదు, చాలా బాగా ఆయన పనితీరు చాలా బాగుందండి. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆయన పనితీరు అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి, బాగుందండి. మరి రీసెంట్గా కూడా పిఠాపురం నియోజకవర్గంలో 10వ తరగతి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయిన దాదాపుగా 580 మార్కులు దాటిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యను అందిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వాళ్ళు ఏం చదువుకుంటారంటే అది చదువుకోవడానికి సదుపాయం కల్పించారని ఒక వార్త వినబడుతుంది. దీని గురించి మీరేమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం మీద మీరేం చెప్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం ఆయన సొంత ఆలోచనలు. ఈరోజు కూటమి గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన ఆలోచన చాలా మంచి ఆలోచన అండి. వాళ్ళ చదువుకున్న పిల్లలకి వాళ్ళ అంతటి అవకాశాన్ని కల్పించడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఆయన యొక్క ఆలోచన, మంచితనం, ఆ యొక్క తీరు కూడా చాలా మాకు నచ్చిందండి. మరి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి చేయడం మీద మీరు ఏం చెప్తారు? రీసెంట్గా ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమంతో ఆయన అక్కడ విజిట్ చేసి పిల్లలు అడిగారని చెప్పి వాళ్ళకి కొత్త స్కూల్ భవనం కట్టించారు 17.5 లక్షలతో అని చెప్పి పోస్ట్ వైరల్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది గిరిజన ప్రాంతాలకి రోడ్లని, మంచినీటి సదుపాయాలని, కరెంటు సదుపాయాలని, బొళ్ళని ఇలాంటివి కట్టించడం? అసలు మీరే ఉంటారు, ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? గతంలో గిరిజన ప్రాంతాల్లో వచ్చి ఒక రోడ్డు, ఒక గిరిజనులు వెళ్ళాలన్నా ఒక కాలువలోంచి నీటిలోంచి దాటుకుంటూ వెళ్ళాలి. ఈరోజు గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అయినాయి అంటే అది ఇక పవన్ కళ్యాణ్ గారు, ఆయన యొక్క నిర్ణయం, ఆయన మంచితనం, ఆయన పనితీరు ఈరోజు చాలా బాగుంది. గిరిజనులు ఈరోజు అక్కడ అడవుల్లో నుంచి ఈరోజు బయటికి రావాలంటే నిజంగా రాళ్ళు రోడ్లు కాలువలో రాలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలని ఈరోజు చాలా గొప్పగా అభివృద్ధి చేసి చాలా మంచిగా రోడ్లు పోసి వాళ్ళు ఈరోజు చాలా చక్కగా వచ్చి ఊర్లోకి రావటం, వాళ్ళు అనుకున్నవి తీసుకొని వెళ్ళటం, అంత ట్రావెలింగ్స్ అన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి రోడ్లు పోయటం వల్ల. ఆ యొక్క విషయం మట్టుకు చాలా మంచిగా చేసి పెట్టారండి. మరి కొన్ని సందర్భాల్లో సొంత డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న నాయకుడు ఏ నాయకుడు ఖర్చు పెట్టకుండా ఈయన ఖర్చు పెడుతున్నారనే మాట వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? మీ చుట్టుపక్కల కానీ మీరు కానీ ఎప్పుడైనా అటువంటి పరిస్థితిని ఆయన దృష్టికి వచ్చినప్పుడు మీరు ఫేస్ చేశారా? ఎలా అనిపిస్తుంది ఒక నాయకుడు ఇలా చేయడం మీద? ఈరోజు పచ్చాయించని చూడక్కర్లేదండి. ఆయన పనితీరు ఎలా ఉందంటే ఈరోజు ఎవరికి ఆపద ఉందన్నా కానీ ఈరోజు ఆయన జీతం కూడా ప్రజలుగా ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ఇంతవరకు గతంలో పార్టీలు ఎన్నో వచ్చినాయి వెళ్ళినాయి. ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఒక డిప్యూటీ పవన్ కళ్యాణ్ సీఎం గారిని మాత్రమే మేము చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రజలుగా మేము ఇవాళ చెప్పగలుగుతున్నామంటే మేము చూస్తున్నాం కాబట్టి ఆయన పనితీరు. ఇవాళ ఆయన ఎలాంటి కొన్ని విషయాల్లోనూ ఆయన సొంత డబ్బులు కూడా తీసి ఖర్చు పెడుతున్నారు. కొన్ని పనుల నిమిత్తం కూడా ఆయనకు సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టడం, ఒక హాస్టల్ నిమిత్తం, లేకపోతే ఇదేంటి వికలాంగులు ఉన్న ఆ యొక్క ప్రాంతాలను కూడా ఆయన అభివృద్ధి చేయటం, అలాంటి హాస్టల్ని కూడా అభివృద్ధి చేయటం, ఇలా ఆయన సొంత డబ్బులు ఎన్నో తీసి ఖర్చు పెట్టడం ప్రజలుగా మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళ నమ్మకంగా చెప్పగలుగుతున్నామండి. బాగుందండి, ఆయన పనితీరు బాగుంది. ఫైనల్గా మీరేమంటారు? డిప్యూటీ సీఎం అనే వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యంగా 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే, ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన ఒక యూత్ హీరో. అటువంటి నాయకుడు ఈరోజు రాజకీయంగా రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా చక్రం తిప్పుతున్నారు. ఆయన పనితీరు ఎలా ఉంది? అసలు మీరైతే ఆయన పనితీరుకి మీరేం చెప్తారు? ఆయన పనితీరు అయితే ఒక మాటలో చెప్పాలంటే మాకు నచ్చిందండి. ఈరోజు ఆయన పనితీరు ఏంటంటే స్వార్థం ఉండదండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్వార్థం ఉండదండి. స్వార్థంతో పనిచేయరండి, నిజాయితీతో పనిచేస్తారు. ఆయన పనితీరు మాకు నచ్చిందండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన మొన్న మే 13వ తారీఖు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. అసలు ఈ 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఏం చేశాడు? మంచి ఏంటి, చెడు ఏంటి? ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేమంటారు ఈ విషయం మీద? ఆయన వచ్చింది అయితే 2 సంవత్సరాలు అయినా కానీ 5 సంవత్సరాల పనితీరు ఉంది అయింది. ప్రతి రోడ్లు ఏంటి, పిల్లలకి చదువు విషయంలో, మొత్తం హాస్పిటల్ విషయం మొత్తం ఆయన అనుకున్న దానికన్నా ఎక్కువగానే చేస్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆ వ్యక్తిగత శక్తి అయినా, పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక శక్తి అయినా. మరి పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా పంచాయతీరాజ్ శాఖ తరఫున ఆయన శాఖలో దాదాపుగా 5 నేషనల్ అవార్డులు వచ్చాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. అంటే పంచాయతీరాజ్ శాఖ అనేది 27, 28 ఆ స్థానాల్లో ఉన్నది. మొదటి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ దిశగా ఆయన పనిచేశారని చెప్పి మాట వినపడుతుంది. అది ఎంతవరకు నిజం? అసలు పల్లెల్లో అభివృద్ధి ఏంటి? మీరేమంటారు దీని గురించి?
పల్లెల్లో అభివృద్ధి పూర్తిగా ఉంది. అభివృద్ధి అనేది ప్రతి పల్లికి పవన్ కళ్యాణ్ గారి జయం అది. ప్రతి పల్లికి అభివృద్ధి చేయాలనే జయం. రోడ్లు ఏంటి, కాలువలు ఏంటి, డ్రైనేజీలు అవన్నీ మొత్తం పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి మనం దేనికి ఎవరికి పేరెట్టని సరిపోము. ఆయన చేసిన దానికి చాలా ఎక్కువ చేస్తున్నారు, అనుకున్న దానికన్నా ఎక్కువ చేస్తున్నారు. ప్రజలు అయితే చాలా తృప్తిగా ఉన్నారు. ఈ ప్రజలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ కావాలి, మాకు పవన్ కళ్యాణ్ సీఎం కావాలనుకుంటున్నారు. ఇక నెక్స్ట్ టైము 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో 31 మంది 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన 580 మార్కులు దాటిన 30 మందికి పైగా విద్యార్థుల కోసం ఉచిత విద్యను ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏం చదువుతానంటే పూర్తి చదువులంతా కూడా ఆయన బాధ్యత తీసుకునేటట్టు ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు అటువంటి తీరు అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఒక నాయకుడు అయ్యి ఉండి ఆయన రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా చక్రం తిప్పుతున్నారు. మరి సొంత ఖర్చులతో ఉచిత విద్యను అందించడం ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు ఈ విషయం మీద? ఆయనకి చేతులైతే దండం పెట్టచ్చు. ఈ విషయంలో పిల్లల విషయంలో ఎంత అలా చేశారంటే ఆయన చేతులైతే దండం పెట్టచ్చు. ఈ విషయం మీద అందరూ బాగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి జైజేలు కొడుతున్నారు. ఈ విషయం ఇదంటే చాలా మంచి కార్యక్రమం అది. ఇది మాత్రం పిఠాపురం ప్రజలకి, పిల్లలందరికీ చాలా ఎక్కువగా బాగా ఇంకా అభివృద్ధి చేస్తారు పిఠాపురాన్ని. ఆయన తీరు అందరికీ బాగా నచ్చింది. మరి గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా గిరిజన ప్రాంతాలకి రోడ్లని, కరెంటు సదుపాయాలని, బడులు కట్టించడం అని రీసెంట్గా కూడా గతంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమానికి వెళ్ళి ఒక స్కూలు పాడుపడిపోయిన బంగ్లాకి నేను కొత్తది కట్టిస్తానని మాట ఇస్తూ ఇప్పుడు పూర్తి చేసినట్టు 17.5 లక్షలతో ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం మీద? అది గుడ్ అంటారు. నేను పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది కదా. ఇది వెరీ గుడ్. అది ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎక్కువగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చేసేది ఆయనకైతే ఇది తక్కువ కింద లెక్క. ఇంకా రాబోయే కాలంలో చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అంటే మరి కొన్ని సందర్భాల్లో సొంత జోబులో డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. రాజకీయ నాయకుడు అయ్యి ఉండి కూడా ఆల్రెడీ రాష్ట్రంలో ఆయన ఒక గవర్నమెంట్ పొజిషన్ పదవుల్లో తిరుగుతున్నా కూడా సొంత డబ్బులు కొన్ని సందర్భాల్లో సేవా కార్యక్రమాలు లేదా దానాలు చేయడమే కానీ, లేకపోతే ఏదైనా మాటిస్తే కట్టించడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు. ఆ విషయం మీద మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అటువంటి నాయకుడి మీకైతే ఇంకొకరు కనిపిస్తున్నారా? ఆయన విషయం ఎలా కనబడుతుంది అంటారు? ఇది ప్రశ్న మీరు ప్రశ్నించడం అనవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఆయన జేబులో డబ్బులు తీసే ఖర్చు పెడుతున్నారు. మొత్తం ఏ ఖర్చు ఉన్నా సరే తన సొంత డబ్బుతోనే ఖర్చు పెట్టి ప్రతి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ మంచి అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాం. ఫైనల్గా మీరేమంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు, పిఠాపురానికి ఎమ్మెల్యే, 5 శాఖలకు మంత్రి, ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన ఒక యూత్ హీరో. ఆయన పనితనం ఈ 2 ఏళ్ళు చూసిన తర్వాత మీరైతే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పనితీరు అయితే ఎక్సలెంట్. అది ఎక్సలెంట్. అది పవన్ కళ్యాణ్ పనితీరు ఇది ఇప్పుడు కాదు, ఇంకా ముందు ఇంకా చూడతాం. మనం ఇప్పటికీ పవన్ కళ్యాణ్నే కోరుకుంటాం. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అవ్వాలని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మొన్న మే 13వ తారీఖు 2 ఏళ్ళు అయింది. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు మీరైతే? ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన ఏదైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖలో పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేస్తూ ప్రభుత్వాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకొస్తూ ఉన్నాడు. అలాగనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కూడా కలిసి ఆయన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, వీరిద్దరు కూడా ఒక డబుల్ ఇంజిన్ సర్కారు విధానంలో మంచి పాలన అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మా యొక్క దివ్యాంగులు కూడా 15,000 మంచానికి పరిమితమైన వాళ్ళు, దాంతోపాటు 6,000 రూపాయలు దివ్యాంగులకు, మరి ఉచిత బస్సు, బ్యాక్లర్ పోస్టులు, ఏదైతే బ్యాక్లర్ పోస్టులు, ఈరోజు మరి మోటార్ వాహనాలు ప్రతి నియోజకవర్గంలో 10 మోటార్ వాహనాలు మా యొక్క దివ్యాంగులకు ఇస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్
విధానంలో ఇద్దరు కూడా ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు. రీసెంట్గా ఆయన తీసుకున్న పంచాయతీరాజ్కి దాదాపుగా 5 నేషనల్ అవార్డులు వచ్చినాయి. ఎప్పుడో 28, 29 స్థానాల్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖను తీసుకొచ్చి మొదటి స్థానంలో కూర్చోబెట్టారనే మాట మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. అంటే పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేస్తున్న కృషి ఏంటి, ఆయన పనితీరు, ఆ శాఖకి ఎంతవరకు కూడా ఆయన పురోగతి చూపించగలుగుతున్నారు? 5 నేషనల్ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? అలాగే పంచాయతీరాజ్ శాఖ విధానంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా పంచాయతీ శాఖ తీసుకున్న మంత్రివర్యులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పంచాయతీలను అభివృద్ధి చెందడం కానీ, పంచాయతీలు కూడా ఆ రోజుల్లో మరి చిన్న పంచాయతీకి 100 రూపాయలు, పెద్ద పంచాయతీకి 250 రూపాయలు గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం రోజు వారు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే 10,000, 25,000. మరి అదేవిధంగా ప్రతి పల్లెల్లో కూడా రోడ్లు వేయించడం, కరెంటు వేయించడం, మరి ఇవన్నీ కూడా పంచాయతీని డెవలప్ చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మరి 25, 26 స్థానంలో ఉన్నదాన్ని మరి మొదటి స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనం ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి పంచాయతీని ఒక మంచి స్థానానికి తీసుకొచ్చి ఉన్నారు. అయితే రీసెంట్గా కూడా పిఠాపురం నియోజకవర్గంలో 10వ తరగతి పాస్ అయిన దాదాపుగా 30 మంది పైచీలకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏమి చదువుతానంటే వాటికి సంబంధించిన కోర్సులు కానీ, కాలేజీలకు సంబంధించిన అవన్నీ కూడా ఏర్పాటు చేయడం, ఉచిత విద్యను అందించడం అయితే పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతుందని చెప్పి ఒక మీడియా ముఖంగా ఒక వార్త వైరల్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు 31 మందిని 580 మార్కులు దాటిన విద్యార్థులందరినీ కూడా సొంతంగా ఆయన వ్యక్తిగత ఖర్చులతో ఉచిత విద్య అందించే విధంగా చదివించడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? అది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాకముందే ప్రజలకు సహాయం చేశాడు, విద్యార్థులకు సహాయం చేశాడు, దివ్యాంగులకు కూడా విద్యకు కానీ వాళ్ళు ఒక క్రీడలకు కానీ సహాయం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదే పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు చేస్తూ ఆయన ఒక నియోజకవర్గంలో మరి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మరి వారందరూ కూడా ఎవరైతే 5,000 రూపాయలు ఇస్తూ మరి పేదవాళ్ళకు కూడా మరి కొంతమంది పెన్షన్ రూపంలో కూడా అందిస్తున్న ఘనత మరి మనం ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా పాడేరు, ముఖ్యంగా అరకు ఇటువంటి ప్రాంతాలకు ఆయన అడవి తల్లి బాట అని చెప్పి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాటికి సంబంధించి గతంలో ఒక గ్రామానికి సంబంధించి ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది పాడుపడిపోయి ఉండడంతో దాన్ని కట్టిస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ స్కూల్ని కూడా పూర్తి చేశారనే మాట వినపడుతుంది. సుమారు 17.5 లక్షలతో ఆ స్కూల్ని మళ్ళీ కొత్త భవనం కట్టించి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించారంట గిరిజన పిల్లలకి అందరికీ కూడా. ఎలా అనిపిస్తుంది గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో ముఖ్యంగా ఇటువంటి బడులు, ముఖ్యంగా రోడ్లు, మంచినీటి సదుపాయాలు, కరెంటు సదుపాయాలు కల్పించడం ఎలా అనిపిస్తుంది మీకైతే? ఇప్పుడు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవసరం, ఇంతవరకు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చెందడం అనేది లేదు. మన కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడే ధైర్యంగా మరి కొన్ని పాడారు అటు ఆ ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి మరి నక్సలైట్లు వాళ్ళందరూ కూడా ఏదో చేస్తారని భయం కూడా లేదంటే ఆయన ప్రజలకు మంచి చేస్తాడు. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న గిరిజన పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, మంచినీళ్ళు లేక, కరెంట్ లేక, మరి గర్భిణీ స్త్రీలు కూడా మరి డోళ్ళు పెట్టుకొని వెళ్ళలేక ఇబ్బంది చాలా వాళ్ళు చనిపోతున్నారు. కాబట్టి ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పెద్ద మనసు చేసుకొని పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత వారి పిల్లలకు కూడా ఆ ఏరియాలో స్కూల్ లేకపోతే ఆ స్కూల్ కట్టించి వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించిన మన ఒక డిప్యూటీ సీఎం, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఫైనల్గా మీరేమంటారు? ఒక వికలాంగుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? 2 ఏళ్ల పరిపాలన ఎలా ఉందంటారు మీరైతే? గతంలో ఎవరూ చేయలేనిది కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎప్పుడైనా ఈయనే చేయగలుగుతాడు. ఎందుకంటే దానిలో భాగంగానే మనం ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి మనం ఒక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి అధికారంలో లేకముందు కూడా దివ్యాంగులకి మరి వృద్ధులకి దివ్యాంగ క్రీడలకు కూడా సహాయపడి ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా
అంతకన్నా ఎక్కువగా సహాయపడుతున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని మించిన ఇంకా నాయకుడు ప్రజలకి సహాయపడేవాళ్ళు ఎవరు లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మే 13వ తారీఖుకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి ఈ 2 ఏళ్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతుల మీదుగా కొన్ని శాఖలు ఉన్నాయి. పిఠాపురానికి ఎమ్మెల్యే, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయి? మీరైతే ఆయన పనితీరు చూసిందని బట్టి ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? నేనైతే పవన్ కళ్యాణ్ గారి పనితీరు కోసం ఇంచుమించుగా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా గ్రామాల్లో రోడ్లు లేవు, ఇప్పుడు వరకు కూడా రోడ్లు లేవు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా గ్రామాలకి 108లు వెళ్ళడం జరుగుతుంది. అదే తీరులో గొప్పగా రోడ్లు వేసిన ఇప్పటికి వచ్చి ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఎక్కడ కూడా రోడ్లు లేవండి. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా ఆయన రోడ్ల మీద దృష్టి పెట్టి చాలా గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేశారు. దాని కొరకు మేము చాలా సంతోషంగా ఆనందిస్తున్నామండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖ, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ చాలా ప్రధానం. ఆ శాఖలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం 5 నేషనల్ అవార్డులు వచ్చాయని చెప్పి మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. గతంలో అంటే గత ప్రభుత్వంలో ఇదే పంచాయతీరాజ్ శాఖ అనేది 27, 28 ఆ స్థానంలో ఉన్నది ఈరోజు మొదటి ర్యాంకులోకి వచ్చింది. కేవలం 2 ఏళ్లలోనే 5 నేషనల్ అవార్డులతో పాటు మొదటి స్థానంలోకి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు, మీడియా అంతా ప్రచారం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు పంచాయతీల అభివృద్ధి ఎలా ఉంది? ఈయన పనితీరు ఈ శాఖల్లో ఎలా ఉందంటారు మీరైతే? ఇంతకుముందు పంచాయతీల్లో పనితీరు ఒక రకంగా ఉండేది. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చెప్పాలంటే అనేక కార్యక్రమాలు పంచాయతీ ద్వారా, ఎందుకంటే గేదెలకి షెడ్లు వేయించడము, షాళ్ళు వేయించడము, పంచాయతీల్లో అనేక నిర్మాణాలు పూర్వం ఎప్పుడు కూడా చేపట్టిన నిర్మాణాలన్నీ కూడా ఈ గవర్నమెంట్లో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్న తర్వాత పంచాయతీ రాజ్లో ప్రతి ఒక్క పంచాయతీలో కూడా చాలా చక్కగా విధి నిర్వహణలు చాలా చక్కగా జరుగుతున్నాయండి. రావాల్సిన వనరులు అన్నీ కూడా ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖలో జరుగుతున్నాయి. ఎస్, అంటే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా 31 మంది 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన 580 మార్కులు దాటిన విద్యార్థులకి 30 మందికి పైగా ఉచిత విద్య అందిస్తున్నారని చెప్పి కొత్తగా ఒక వార్త కూడా బయటకు వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన ఒక నాయకుడిగా ఉన్నారు, రాష్ట్రంలో 2వ స్థాయి నేత, ఆయన సొంత ఖర్చులతో ఈ 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకి 30 మందికి పైగా ఉచిత విద్యని వాళ్ళు ఏం చదువుతారంటే అది అందించడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? నిజంగా మాకు చాలా గ్రేట్గా అనిపిస్తుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన తర్వాత నిజంగా ఒక సీఎం క్యాండిడేట్, డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం అనేది పిఠాపురం వాసులు చేసుకున్న అదృష్టం. అదే రీతిలో 500 మార్కులు సాధించిన పైబడిన ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులందరికీ కూడా వారికి కావలసిన వసతులు కానీ పై చదువులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చదివిస్తారన్నారు. అదే రీతిలో పిఠాపురం ఆ యొక్క ప్రాంతంలో అనాథులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా ఈయన సేర తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా నెలకి వారందరికీ కూడా 5,000 ఉచితంగా వారి సొంత నిధులతో ఇవ్వడం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి. ఎస్, మరి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేయడం మీద మీకు ఎలా అనిపిస్తుంది? గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ నాయకుడు చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారనే మాట వినపడుతుంది. రీసెంట్గా నిన్న కూడా ఒక పోస్ట్ వైరల్ అయింది. గతంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక స్కూల్ కట్టిస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ స్కూల్ 17.5 లక్షలు ఖర్చు పెట్టి గిరిజన ప్రాంతాల్లో మంచి స్కూల్ కట్టించారని చెప్పి వైరల్ అవుతుంది. దాంతోపాటు రోడ్లని, కరెంట్ అని, ముఖ్యంగా మంచినీటి సదుపాయాలని, ఇలా రకరకాల కోణాల్లో వాళ్ళకి అవసరమైన బేసిక్ మౌలిక సదుపాయాలని కల్పిస్తున్నారని అంటున్నారు. అసలు వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపిస్తుంది ఒక నాయకుడు అటువంటి సదుపాయాల మీద దృష్టి పెట్టడం మీద? గిరిజన ప్రాంతాల్లో ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా మాకు సహాయం అందుతుంది అన్న ఆ ప్రజలకి ఆశ ఎవరికీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో చక్కటి నీళ్ళు సదుపాయము, చక్కటి రోడ్డు సదుపాయము, అదే రీతిలో ఈ యొక్క పంచాయతీ రాజ్ శాఖ ఏదైతే తీసుకున్నారో ఆ పంచాయతీ రాజ్ శాఖ దాని ప్రకారం కూడా ఆయన వారి నిధులతో చక్కని స్కూల్ భవనాలు కూడా కట్టించి ఆ ప్రజలకి వీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తప్పకుండా ఆయన అన్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుస్తున్నారని ప్రజలు మేము అందరం కూడా చక్కగా ఆయన్ని పవన్ కళ్యాణ్ అభినందిస్తున్నామని.
కొన్ని సందర్భాల్లో కూడా ఆయన సొంత జోబులో డబ్బులు తన కష్టార్జితాన్ని కూడా దానాలు చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారనే మాట వినబడుతుంది. ఆ విషయంలో అసలు మీకు ఎలా అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి, రాజకీయ పరిణామాలు బట్టి అసలు అటువంటి నాయకులు ఎంతమందిని మీరు చూసుంటారు? ఈ విషయంలో ఆయన మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మీ అభిప్రాయం ఏంటి అటువంటి నాయకుడి మీద? చాలామంది రాజకీయ నాయకులు ఏజెన్సీ ప్రాంతానికి ఇతర ప్రాంతానికి వెళ్ళారండి. కానీ ఎప్పుడు కూడా వారు జేబులో ఉన్న సొంత డబ్బులు ఎప్పుడు తీసి ఖర్చు పెట్టింది లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వారి సొంత డబ్బులు తీసి ఆయా గ్రామాల్లో గిరిజన ప్రాంతాలే కాదు, ఆయనకి ఎక్కడైతే సహాయం చేయాలో, ఎవడైతే సహాయం అందుకునే వాళ్ళలాగా ఉన్నాడో వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వారు జేబులో సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా వారు తీస్తున్న విధి విధానాలు ప్రజలందరూ కూడా కళ్ళారా ఖచ్చితంగా చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు మంచి అధికారంలో ఉండాలని మేమందరం ఆశిస్తున్నామని. థ్యాంక్ యూ. మరి ఫైనల్గా మీరేం చెప్తారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఒక డిప్యూటీ సీఎం, 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే, ఒక పార్టీ అధ్యక్షుడు, ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులు కలిగి ఉన్న ఒక యూత్ హీరో. ఇటువంటి నాయకుడు ప్రస్తుతం రాజకీయాల్లో 2వ స్థాయి నేతగా మంచిగా రాజకీయాల్లో చలామణి అవుతున్నారు. ముఖ్యంగా ఆ స్థాయి పనితీరు కనబరుచుకోగలుగుతున్నారు. ఆ ఓవరాల్గా ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అన్ని విషయాల్లో కలుపుకొని మీ అభిప్రాయం ఏంటి? ఆయన విధి విధానాలు, పనితీరు ఎలా అనిపిస్తున్నాయి మీకైతే? ప్రజెంట్ ఇప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఈ ఉమ్మడి కూటమిలో భాగంగా డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్నారు. ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా వారి బాధ్యత ఎంతవరకు అయితే ఉందో అంతకంటే ఎక్కువ ఆయన నెరవేరుస్తున్నారు. అయితే ఓవరాల్గా మేమందరం కూడా అనుకునేది ఏమిటి అంటే ఆయన నెక్స్ట్ సీఎం అవ్వాలి అనుకుంటున్నాం. కానీ ఆయన ఏ పదవిలో ఉన్నా సరే ప్రజలకు న్యాయం చేస్తారని మేమందరము కూడా ఖచ్చితంగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు అయింది. అంటే మొన్న మే 13వ తారీఖు 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఆయన ఎలా పనిచేశారు? ఆయన పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడిగా అసలు నీ అభిప్రాయం ఏంటి ఆయన పనితీరు మీద? నమస్కారం అండి, నా పేరు కలగా నాగభూషణం, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ. డిప్యూటీ సీఎం అనేది గతంలో ఎవరికి తెలిసేంత కాదు. అంటే సీఎం అనేది తెలిసేది గతంలో, కానీ ఈ రోజున డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ టు సీఎం అని అందరూ మాట్లాడుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏంటంటే ఆయన చేసే పనితీరు. గతంలో మనం చూసే ఉంటాం, రోడ్లు కానీ, నిర్మాణాలు కానీ, డ్రైన్లు కానీ, తర్వాత ఇతరత్ర ఇబ్బందులు కానీ చాలా జనాలు ఇబ్బంది పడేవారు. కాకపోతే ఈరోజు మనం చూస్తున్నాం, గత 2 సంవత్సరాల నుంచి డిప్యూటీ సీఎం గారు ఏ పనులు అయితే చేశారో ఒక్కొక్కటి నేను చెప్తాను. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కానీ, తర్వాత రోడ్లు కానీ, మ్యాజిక్ డ్రైన్లు కానీ, నెక్స్ట్ స్వర్ణ పంచాయతీలు కానీ, నెక్స్ట్ స్వచ్ఛత కానీ, తర్వాత నెక్స్ట్ కాకినాడలో ఇదివరకు చూసాం మొన్న ఏదైతే మాట ఇచ్చారో, కాకినాడ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం అనుకుంటా నాకు తెలిసైతే 31 మంది పేద విద్యార్థులకి ఏదైతే ఫస్ట్ ర్యాంక్ సాధించారో వాళ్ళకైతే ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ అకాడమీ మొత్తం అంతా ఆయనే చూసుకుంటారని మాట ఇచ్చారు. అది మళ్ళీ నెరవేర్చడం జరిగింది. నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి, ఒకటైతే కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతిలో ఉంది. ఈరోజు పంచాయతీరాజ్ శాఖకి ఏకంగా 5 నేషనల్ అవార్డులు వచ్చాయి. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందనే విధంగా మాట్లాడుతుంది. గతంలో ముఖ్యంగా ఇవే శాఖలు అనేవి 27, 28 ఆ స్థానాల్లో ఉంటే ఈరోజు మొదటి స్థానాల్లోకి వచ్చాయని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరుకి? అసలు పంచాయతీరాజ్ శాఖలో ఏం అభివృద్ధి చెందుతుంది? 5 నేషనల్ అవార్డులు రావడం మీద అసలు మీరేమంటారు? ఆయన మంత్రి పదవి తీసుకునేదే పంచాయతీరాజ్ గురించి, గ్రామాల అభివృద్ధి గురించి. గ్రామాలు ఇలాగ గ్రామం నుంచే ప్రతి ఒక్క గ్రామం నుంచి అభివృద్ధి చేయాలని ఆయన ఒక ఆశయం పెట్టుకున్నారు. అలాగనే పంచాయతీరాజ్ ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా, ఉపాధి హామీ పథకాల ద్వారా ప్రజలకి చేరువగా ఒక ఆశ్రయంగా, ఇదివరకు 100 రోజులు పని అనేవారు, ఇప్పుడేమో 125 రోజులు పని పెంచారు, వేతనం పెంచారు. అలాగే ఇదివరకు మన ఏజెన్సీ ప్రాంతాల్లో డోలిమోతలు ఉండేవి.
ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు, గర్భిణీ స్త్రీలైనవి కానీ చాలామంది. ఈయన రోడ్లతో పాటు వాళ్ళకి స్పెషల్గా ఒక వెహికల్ అనేది సబ్మిట్ చేశారు. అక్కడ ట్రైబల్స్ అయితే ఎవరు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి గతంలో ఒక పేద విద్యార్థులు కొంతమంది అన్న మేము మీకు నమస్కారం పెట్టి ఒకటి మొక్కుకుంటున్నామన్నా, మేము 4 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల వరకు చదువుకుంటున్నామని చెప్పేసి ఆయన వెంటనే స్పందించి తనే స్వయంగా వెళ్ళి ఆ రోడ్డు కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా మాకు చాలా నచ్చింది. మరి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో దాదాపుగా 31 మంది 10వ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన 580 మార్కులు దాటిన విద్యార్థులందరికీ కూడా ఉచిత విద్య అందిస్తామని చెప్పి అనౌన్స్మెంట్ చేశారు. వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చదువుకుంటానంటే వాటికి సంబంధించిన కోర్సులు కానీ కాలేజీలు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఎలా అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా ఉన్నారు, రాష్ట్రంలో 2వ స్థాయి నేతగా ఉన్నారు, ఆయన కూడా స్వయంగా తన నియోజకవర్గంలో ఒక 30 మంది పైచీలకు విద్యార్థులకు ఉచిత విద్యను అందించే విధంగా ఇటువంటి సహకారం చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? అదైతే చాలా బాగుందండి. నాకు తెలిసి అయితే పేద విద్యార్థుల మీద విద్యతో పాటు వాళ్ళు ఏం చదువుకుంటే అది ఎంతవరకు చదువుకుంటే అంతవరకు 580 మార్కులు పైబడి వచ్చిన పేద విద్యార్థులకి 31 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఏం పైన చదువులు ఏవైతే చదువుకుంటారో, తర్వాత ఎక్కడ చదువుకుంటారో, ఏ కాలేజ్ చదువుకుంటారో అవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. తర్వాత పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఆయన పవన్ కళ్యాణ్ గారికి వచ్చే ఆయన గౌరవ వేతనం ఉంటుందా, అది కూడా జీతం అనేది ఆ పిఠాపురం నియోజకవర్గానికి ఏదైనా చిన్న అభివృద్ధి కార్యక్రమాలకి పంచిపెట్టడం కూడా అది చాలా బాగా నచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మెయిన్గా కొన్ని సందర్భాల్లో సొంత జోబుల డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. తన సినిమాల నుంచి సంపాదించిన డబ్బు కూడా బయట ప్రజలకి దానాలు చేయడం కానీ లేకపోతే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలకి ఎమర్జెన్సీగా వాడడం కానీ జరుగుతుందనే మాట వినపడుతుంది. అంటే రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయ ఉన్న పరిస్థితులు బట్టి చూసుకుంటే అటువంటి నాయకుడు ఇంకొకరు ఉన్నారా? అసలు ఎలా అనిపిస్తుంది సొంత డబ్బులు ఖర్చు పెట్టి పేదలకి సహాయాలు చేయడాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది మీకైతే? మరి అందుకోసమే కదండి జనాలందరూ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు దేవుళ్ళ భావిస్తున్నారు. డబ్బుతో పని లేదు, ఆశయం ప్రజల గురించి, ప్రజలు ఏమైపోతారన్న బాధతో ప్రజలే ముఖ్య ధ్యేయంగా ఆయన ఒక సిద్ధాంతం పెట్టుకొని ఆయన పనితీరు అయితే చాలా బాగుందండి. తర్వాత ఆయన చూసుకొని మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయన ఆశయాలను ఉద్దేశించి కానీ బాగా చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఈరోజు డిప్యూటీ సీఎం అని అంటే ఒక బ్రాండ్ లాగా పేరు వినబడుతుంది. గతంలో ఇదే డిప్యూటీ సీఎంకి గత ప్రభుత్వం లేకుండా 5గురు ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా మీకు ఐడియా ఉందో లేదో మరి నాకైతే తెలియదు. కానీ అసలు ఎలా అనిపిస్తుంది, అసలు డిప్యూటీ సీఎం అనే పేరుకి ఈయన వన్నె తెచ్చే విధంగా పనిచేస్తున్నారా? అసలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారా లేదా? అసలు ఓపెన్గా మీరేం చెప్తారు? గతంలో అనేది అది ఏ పార్టీ అనేది మనకి కొద్దిగా తెలియదండి. కానీ 5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారని చెప్పేసి ఆ ప్రజలకు కూడా తెలియదు. ప్రజలు కూడా ఇప్పుడే ఈ ఎన్నికలైతే ఏదైతే జరిగిందో డిప్యూటీ సీఎంకి ఒక ఉప ముఖ్యమంత్రి అనే ఒక అర్థం అనేది ప్రజలకు తెలుస్తుందండి. ఇదివరకు అయితే తెలిసేది కాదు. ఫైనల్గా మీరేమంటారు? ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు, కోట్లాది మంది అభిమానులు ఉన్న ఒక యూత్ హీరో. మరి అటువంటి నాయకుడు ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి సంచలనంగా మారారు, 2వ స్థాయి నేతగా రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు. ఆయన పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఫైనల్గా ఒక పబ్లిక్గా మీరేం చెప్తారు ఆయన గురించి అయితే? నా అభిప్రాయం కాదండి, ప్రజలందరూ అభిప్రాయం కూడా అదేనండి. ఆయన ఆశయాలు కానీ ఆయన సిద్ధాంతాలను కానీ చాలా ప్రజలు బాగా నమ్మారు. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయనే రావాలని చెప్పేసి ప్రజల ఉద్దేశం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మొన్న మే 13వ తారీఖుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ 2 ఏళ్లలో ఆయన చేసిన పని ఏంటి? ఆయన విధి విధానాలు, పనితీరు ఎలా అనిపిస్తున్నాయి? ఒక సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి దీని మీద? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి అభివృద్ధి పనులు చేస్తున్నారు. సో ఉదాహరణకి చెప్పాలంటే చాలా ఆంధ్రప్రదేశ్లో ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చేసిందో మాకు తెలియదు. సో ఇప్పుడు చాలా రోడ్లు మేము కర్ణాటక నుంచి ఆంధ్రలో ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా రోడ్లది పెద్ద సమస్య అయ్యిండే. సో వెహికల్ ట్రావెల్ చేసేటప్పుడు ఇప్పుడు చూస్తుంటే ఆఫ్టర్ 2 years నుంచి ఇట్స్ ఫార్ బెటర్. ఇప్పుడు చాలా మంచిగా అభివృద్ధి రోడ్స్ అని చేశారు. అండ్ ఆల్సో పేదవాళ్ళకి కానీ చాలా మంచి యోజనలు చేస్తున్నారు. ఇప్పుడు గిరిజన
ఎస్పెషలీ మనకి ఇప్పుడు అర్బన్లో అయితే చాలామంది అర్బన్ టార్గెట్ చేస్తారు ఓట్ బ్యాంకింగ్ కాబట్టి. సో ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో కొంతమంది మాత్రం ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అర్బన్లో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గిరిజన ప్రాంతాల్లో కూడా ఒక 10 మెంబర్స్ ఉన్ని 1000 మెంబర్స్ ఉన్ని సేమ్ వాళ్ళకి కూడా ఒకే ప్రాముఖ్యత ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఆయన శాఖలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖకి 5 నేషనల్ అవార్డులు వచ్చాయి. ఎక్కడో ఉన్న 28, 29 స్థానాల్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖను తీసుకొచ్చి మొదటి స్థానంలో కూర్చోబెట్టారు. ఆ దిశగా అంటే రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖలో ఆ గుర్తింపు రావడం వల్ల 5 నేషనల్ అవార్డ్స్ వచ్చాయని చెప్పి ఇప్పుడు మనకు మీడియా అంతా ప్రచారం జరుగుతుంది. మీకేమనిపిస్తుంది? ఆ స్థాయిగా నిజంగా పంచాయతీరాజ్ శాఖలో డెవలప్మెంట్ జరిగిందా? పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా పనిచేశారంటారా? అఫ్కోర్స్ 100%. సో పంచాయత్ రాజ్ శాఖ అనేది గవర్నమెంట్లో ఒక మేజర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఆల్ రూరల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ కానీ, ఉదాహరణకి రోడ్లలో మెయిన్ టార్గెట్ వచ్చేసి పంచాయత్ రాజ్ శాఖల్లో రోడ్లు ఉంటాయి, సో చరండీలు ఉంటాయి, ద డ్రైనేజ్ సిస్టమ్స్ అన్నీ కూడా సో చాలా మంచిగా చేశారు. వన్ ఆఫ్ ద మోడల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ఇనిషియేట్ చేశారు, దట్ మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్స్. సో అది ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఇప్పటికీ ఎక్కడా చూడలేదు. ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత వాటర్ కూడా మనకి ఎక్కడ ఓవర్ఫ్లో కాదు, ఆ చరండీలో మాయమైపోతుంటుంది. సో ఇది బెస్ట్ ఇనిషియేట్ అనేసి నా ఒపీనియన్ సార్. మరి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా తన నియోజకవర్గాన్ని, సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో 10వ తరగతి పాస్ అయిన 31 మంది, అంటే 30 మంది పైచీలకు 580 మార్కులు దాటిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత విద్యను అందించేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా కల్పించారనే మాట వినపడుతుంది. మీడియా అంతా కూడా ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక లీడర్ ఇలా చేయడం మీద, అంటే ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎం స్టేట్లో సెకండ్ పొజిషన్లో ఆయన ఉన్నారు, ఆయన ఇలా చేయడం మీద మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది మీకైతే? సార్ 100% నిజం. ఇప్పుడు విద్యార్థులు అంటే సో చాలా మంది బెస్ట్ స్కిల్డ్ విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండలేదు. అలాంటి వాళ్ళని గుర్తించేసి గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి వాళ్ళకి ధన సహాయం చేసేది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ స్కీమ్ కావాలనో వీళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి చాలా మంచి పనులు వీళ్ళ తీర కూడా చాలా బ్యూటిఫుల్గా మంచి వర్క్ చేస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇలాంటిదే మేము అనుకుంటున్నాము, మాకి ఒక లీడర్ కర్ణాటకలో కావాలా అనేసి. సో మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ జనసేన పార్టీ ఇన్ కర్ణాటక. సో అది ఎప్పుడు వస్తుందో మేము అయినంత మీరు డెఫినెట్లీ మా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము, అయినంత బిన్న మా కర్ణాటకలో కూడా ఈ పార్టీ రాని, మాకి కూడా కొంచెం అభివృద్ధి మంచి పనులు బాగా కానీ అనేసి మేము కోరుకుంటున్నాం సార్. మరి పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి మీద, వాళ్ళకి ఇచ్చిన మాటల మీద నిలబడే విధంగా పనిచేస్తున్నారా? రీసెంట్గా కూడా ఒక స్కూల్ కట్టించారు గిరిజన ప్రాంతాలకనే ఒక మాట వినబడుతుంది. అది ఎంతవరకు వాస్తవం, మీరేమనుకుంటున్నారు? అటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద మీరే ఎలా ఫీల్ అవుతున్నారు మెయిన్గా? సార్ అఫ్ కోర్స్ అప్పుడే ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు అర్బన్ మళ్ళీ రూరల్ రెండిట్లో కూడా సమానంగా వర్క్ చేస్తున్నారు. ఎస్పెషలీ మనకి రూరల్లో చాలా మంది డెవలప్మెంటే లేదు సార్. రోడ్లు కావచ్చు, విద్యుత్ లేదు, చాలా ఇండ్లకి మీరు చూడొచ్చు తాండాలు ఉంటాయి, చాలా తాండాలు, ఆ తాండాల్లో చాలా మంది ఇళ్ళకి విద్యుత్ లేదు. ఇప్పుడు ఏదే కానీ స్కూల్ పిల్లలు ఒక వీడియో చేసి వైరల్ చేస్తే డిప్యూటీ సీఎం గారు మాకు రోడ్లు కావాలంటే వితిన్ 1 or 2-3 వర్కింగ్ డేస్లో అది రోడ్స్ అప్రూవల్ అయిపోతున్నాయి. మళ్ళీ మా చిక్బలాపూర్కి నియర్ దట్ బ్లైండ్ ఉమెన్స్ క్రికెట్ టీమ్ క్యాప్టెన్ దీప్తి అనేసి, షీస్ ఫ్రమ్ మాకి పక్కనే, వాళ్ళకి చాలా ఒక 60 kilometers అంతే. వాళ్ళు అడిగినారు డిప్యూటీ సీఎం వాళ్ళని ఒక ఇంటర్వ్యూలో. సో విదిన్ 2 daysలో వాళ్ళ ఊరికి, ఇది మాకి కళ్ళ కట్టంగా సాక్షిగా, విదిన్ 2 daysలో వాళ్ళ ఊరికి రోడ్ శాంక్షన్ చేశారు. అది హ్యాట్స్ ఆఫ్ సార్. అలాంటి పనులు చేసే నాయకుడు అన్ని స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు అన్ని స్టేట్, ఆల్ ఓవర్ ఇండియా కూడా అన్ని స్టేట్లో ఇలాంటి నాయకుడు కావాలనేసి మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను సార్. అన్ని విషయాల్లో డిప్యూటీ సీఎం అనే వ్యక్తి ఈరోజు 5 శాఖలకు మంత్రి, పిఠాపురానికి ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధ్యక్షుడు, ముఖ్యంగా కోట్లాది మంది అభిమానులు కలిగిన ఒక హీరో, యూత్ హీరో అనుకోవచ్చు. మరి అటువంటి నేత ఈరోజు రాజకీయ పరంగా ఎలా చక్రం తిప్పగలుగుతున్నారు? ముఖ్యంగా ఆయన విధి విధానాలు, పనితీరు ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకైతే? అసలు మీరు ఆయన చూసి ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యారు? మీరైతే ఏం చెప్తారు ఈ విషయం గురించి? సార్ మేము వాళ్ళని చూసి యాజ్ ఏ హీరోగా వాళ్ళకి ఫ్యాన్గా ఉంటాము అంతే. బట్ వాళ్ళ సిద్ధాంతాన్ని ఒప్పుకొనేసి వాళ్ళు భక్తులు అయిపోయాం సార్. ఎలా అంటే వాళ్ళకి ప్రతి ఒక్కటి టాప్ టు బాటమ్, ఒక కింది స్థాయి వ్యక్తికి ఏం కావాలో న్యాయం టాప్ స్థాయికి, ఈవెన్ జస్ట్ వాళ్ళే చెప్పినారు పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తల తీసేసే చట్టమే కావాలా అనేసి. సో అలాంటి రాజకీయ వ్యక్తి ఈ కాలంలో ఎక్కడున్నారు సార్? మీరే చెప్పండి. ఎక్కడా లేదు. ఎప్పుడు ఎన్ని కోట్లు స్కామ్ చేసినా కూడా ఇప్పుడు స్కామ్ చేసేసి ఒక 10 crores ఛాన్స్కి వేసి 1 crore ఖర్చు చేసి ఫారిన్లో సెటిల్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి వాళ్ళ మధ్య ఇలాంటి ఒక వజ్రంలా
ఒక వజ్రం వేశారు, ఒక కోహినూరు వజ్రం ఎవరో బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు మనకి ఇక్కడ పెద్ద కోహినూరు వజ్రంని మన ఆంధ్రప్రదేశ్లో వదిలేశారు. అదే కోహినూరు వజ్రం ఆల్ ఓవర్ ఇండియాకి, మోదీకి, ఎస్పెషలీ మోదీ వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్. సో అలాంటి వాళ్ళకి రైట్ హ్యాండ్లా మీరు చూడొచ్చు. మోదీకి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే వేరే కంట్రీస్ ప్రెసిడెంట్స్ అనేను క్యూలో ఉంటారు, అపాయింట్మెంట్కి వెయిట్ చేస్తుంటారు. అలాంటి మోదీ వాళ్ళే మొన్న రీసెంట్గా అన్నయ్య వాళ్ళకి బాగలేదు ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి పలకరించింది. అది ఇట్స్ లైక్ వెరీ ఫ్యాంటాస్టిక్ థింగ్ సార్. ఫైనల్గా మీరేమంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు అయితే మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 2 ఏళ్ల పరిపాలన, ఆయన పనితీరు, ముఖ్యంగా ఆయనకి రాజకీయంగా కొత్తగా వచ్చారు, ఇంతకుముందు అనుభవం లేదనే మాట చాలా బలంగా వినబడుతుంది. ఇప్పుడు ఆయన పనితీరు చూసిన తర్వాత మీరేం చెప్తారు? సార్, అనుభవం అంటారు. అనుభవం ఉండే నాయకులంతా ఏం చేశారు సార్? ఇప్పుడు మా కర్ణాటకలోనే కావచ్చు, ఆంధ్రలోనే కావచ్చు, ఎంతెంత పెద్ద ఎక్స్పీరియన్స్, ఆల్మోస్ట్ 30 years 35 years ఎక్స్పీరియన్స్ ఉండే పొలిటీషియన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? అంతా కరప్షన్స్ చేశారు. బట్ అనుభవం అనేసి కాదు, ఇక్కడ ప్రజలకి మంచి చేయాలని ఒక తపన ఉండే వ్యక్తి కావాలి. అట్లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి వ్యక్తికి అంతా మంచిదే అవుతుంది. ఫ్యూచర్లో కూడా ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఓన్లీ, ఎంటైర్ ఇండియా ఇండియన్ నేషనల్ పొలిటిక్స్ అధికారులు వాళ్ళు అనుకునేది ఏముందో అది డెఫినెట్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో గొప్పగా విజయం సాధిస్తారు సార్.